ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ నెల 9 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. 4 వారాల్లో లొంగిపోవాలని సంజయ్ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అగ్నిమాపక సిఐడి డీజీగా ఉన్నప్పుడు సంజయ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ గతంలో కేసు నమోదైంది. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్ల కోసం ప్రైవేట్ సంస్థతో కలిసి 1.19 కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ ఏడాది జనవరి 30న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా నిందితుడిగా ఉన్న సంజయ్ని కోర్టు ముందు లొంగిపోవడానికి 3 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలోనే ఐపీఎస్ సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ నెల 9 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. 4 వారాల్లో లొంగిపోవాలని సంజయ్ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అగ్నిమాపక సిఐడి డీజీగా ఉన్నప్పుడు సంజయ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ గతంలో కేసు నమోదైంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్ల కోసం ప్రైవేట్ సంస్థలతో కలిసి 1.19 కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ ఏడాది జనవరి 30న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా నిందితుడిగా ఉన్న సంజయ్ని కోర్టు ముందు లొంగిపోవడానికి 3 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలో ఐపీఎస్ సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.